వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళాము. ఇంకేం చేస్తాం, దురదృష్టం. మహా వ్యక్తిని, మహానుభావుని మేము కోల్పోయాం. మళ్ళీ మేము అన్ని గుర్తు చేస్తున్నాం. నిలిచిపోయేనా మనిషి మనిషి. చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు అంటారు రంగా గారు? ఇక్కడే పుట్టాడు కూడా, ఇక్కడే పుట్టాడు కూడా ఇక్కడే. 1954లో హై స్కూల్లో ఇద్దరు మానేసాం. మీరు మీతో నాతో పాటు 1954. ఓకే ఓకే. సెలవని అలసిపోయేనా. ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ గ్రామం ఉవ్వెత్తిన ఎగిసిపడిన వంగవీటి మోహనరంగా గారు జన్మించిన గ్రామం. ఇప్పుడంటే సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చి అధికార పార్టీలు, ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరు అధికార ధనబలాలను ఉపయోగించి ఎవరికి అన్యాయం చేయాలి అనుకున్నా సోషల్ మీడియాలో నిజాలు బట్టబయలైపోతున్నాయి. కానీ అప్పటి రోజులు అవి కాదు. చంపినా అడిగేవాడే లేడు. రాజకీయ అండ ఉంటే అది మర్డర్ అయినా మాఫీ అయిపోవాల్సిందే. అలాంటి రోజుల్లో చిన్నా చితక అన్యాయాలకి కొదవే లేదు. అలాంటి సమయంలో అన్న రాధా హత్యతో రంగా గారు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వంగవీటి మోహనరంగా గారు ఎమ్మెల్యేగా చేసింది కేవలం 3 సంవత్సరాల 11 నెలలు మాత్రమే. అయినప్పటికీ పేదల పాలిట ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రశ్నించడంలో ఆయన ముందుండేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి బెజవాడ, ఇప్పటి విజయవాడలో పోలీస్ వ్యవస్థ కన్నా అక్కడ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే జరిగేది. ల్యాండ్ సెటిల్మెంట్సే కాదు, ఏ గొడవలు జరిగినా, ఏ లావాదేవీలైనా ప్రైవేట్ వ్యక్తులు పరిష్కరించాల్సిందే. రాధా గారు అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రంగా గారికి అవేమీ తెలీదు. ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే, కష్టం అని వస్తే వారికి పరిష్కారం చూపించాల్సిందే. అయితే రంగా గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా నందమూరి రామారావు గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఒంటరిగానే రంగా గారు ప్రజల పక్షాన పోరాటం చేసేవారు. న్యాయం కోసం ప్రశ్నించడం అనేది రంగా గారి ప్రధాన నైజం. అది ఎంతటి వారినైనా సరే. ఆ కోణంలోనే అభిమానులు, మిత్రులతో పాటు శత్రువులు కూడా పెరిగారు. రంగా గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయన పుట్టి పెరిగిన ఆయన సొంత గ్రామం చూస్తూ ఇక్కడ వారిని కూడా అడిగి రంగా గారి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలంలో ఉంది. ఉయ్యూరుకి ఈ గ్రామం 6 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడకి 33 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనకి వంగవీటి మోహనరంగా గారి గురించి చాలామంది ఏంటంటే ఉయ్యూరు గ్రామం అనుకుంటారు, కానీ ఈ కాటూరు గ్రామంలో ఆయన పుట్టి పెరిగి తర్వాత విజయవాడ వెళ్ళారన్న సంగతి చాలామందికి తెలీదు. మనం ఏంటంటే ప్రస్తుతం ఆయన పుట్టిన గ్రామంలో ఉన్నాం. మనం కొంచెం గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆయన పుట్టిన ప్రదేశం చూద్దాం. అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ గురించి కూడా తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే వీడియో చూస్తే అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. కాటూరు స్వగ్రామం ఎక్కడైనా? కాటూరు. చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు అంటారు రంగా గారు? ఇక్కడే పుట్టాడు కూడా, ఇక్కడే పుట్టాడు కూడా ఇక్కడే. 1954లో హై స్కూల్లో ఇద్దరు మానేసాం. మీరు మీతో నాతో పాటు 1954. ఓకే ఓకే. మీ క్లాస్మేట్ అయినా? మా క్లాస్మేట్. చిన్నప్పుడు ఎలా ఉండేది అంటారు ఆయన? ఆయన చిన్నప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత విజయవాడ వెళ్ళినాకే గానీ వ్యవహారం అంతా నార్మల్ గా సామాన్య మానవుడుగానే. ఆస్తి కూడా పెద్దగా లేదు, భూమి కూడా అప్పట్లో లేదు అసలు. 2 ఎకరాల భూమి ఉండేది, ఎకరన్నర. దాంతో పంట పండించుకుని కాలం జరుపుకుంటే వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసేవాడు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారికి 2 సంబంధాలు. 2 పెళ్ళిళ్ళు నాన్నగారికి. అయితే మొట్టమొదటి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు దాసు గారును ఆయన మిలిటరీకి వెళ్ళాడు ఒక ఆయన, వాళ్ళిద్దరు. తర్వాత వీళ్ళు 4 పుట్టారు. చలపతిరావు గారు, ఈయన, రాధా గారు, రంగా గారు. ఆర్టీసీలో చేస్తారు నారాయణ గారు. వాళ్ళు 4 పుట్టారు. రంగా గారు చిన్న ఆయన, ఆఖరి ఆయన. అది
మీ ఇద్దరు 10th వరకు చదివారంటారండి? మా ఇద్దరు ఎంత 6వ తరగతి చదివినాక వెళ్ళిపోయాం. ఆయన బెదవాడు వెళ్ళిపోయాడు. చదివిచ్చే స్తోమత లేక మేము బయటకు వచ్చేసింది. ఆ రోజుల్లో చదివిచ్చే స్తోమత లేక వెళ్ళిపోయారు. ఏదో సైకిల్ చాప ఏదైనా పెట్టుకుని బతుకుదామని ఉద్దేశంతో అట్లా వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా మీరు కలిసారా? కలిసాను 2-3 సార్లు. ఏమనేవాళ్ళు కాదు, మేము బాగానే ఉండేవాళ్ళం, క్లాస్మేట్ కదా, బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహాలు ఇప్పుడు అందరూ అంటే రేపు 26వ తారీఖున వర్ధంతి చేస్తాం. ఆయనే అబ్బాయిని రమ్మని చెబుదాం అనుకుంటున్నాం. వాళ్ళ అబ్బాయి ఆయన కుదురుతో ఆయన లేకపోతే వాళ్ళ బాబాయ్ ఉన్నాడుగా, ఆయన రమ్మంటాం. ఇక్కడ ఏమన్నా ఇల్లు అది ఉందంటారు ప్రస్తుతం? ఇప్పుడు అమ్మేశాడండి. ఎక్కడ ఉండేది అంటారండి? సొసైటీ బిల్డింగ్ అని వెనకమాల సొసైటీ బిల్డింగ్ మాట అండి. ఇప్పుడు పొలాలు ఏమి లేదు. ఆయనకు ఉంది, వాళ్ళ ఆయన రాధా గారికి ఉంది. ఇక్కడ 3 ఎకరాలున్నారు. రాధా గారు ఇంకా వంగవీటి వాళ్ళు ఎవరు లేరంటారు ఈ గ్రామంలో? ఇంకెవరు లేరు, వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళు కూడా ఒల్లూరు, స్వగ్రామం ఒల్లూరు నుంచి వచ్చారు. ఒల్లూరు ఎక్కడండి అది? ఇక్కడ తోటల ఒల్లూరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అప్పుడు మొట్టమొదట. ఓకే వాళ్ళ తాతల నాట్లో వాళ్ళు వీళ్ళకి కూడా తెలవదు. ఎప్పుడు వచ్చానండి ఆయన నడవడికి అంతా మంచిదేను. కాకపోతే ఆమెను చేసుకున్నాక పతనం అయిపోయాడు. కానీ అంతేగాని ఇంకేం తప్పులేదు. నెంబర్ 1 మనిషి. తప్పు. మీ గ్రామంలో ఎలా వర్ధంతులు జరుపుతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాల్లో ఆయన వర్ధంతులు జరుపుతున్నాయి. ఇప్పుడు వరకు ఆయన ఉండుంటే ఇంకో రకంగా ఉండేమో మరి. అవును, అప్పుడు నిరాహార దీక్షలో ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఈయన కమ్మేశారు. అది ఆ రోజుల్లో వేరు, ఆ కథ వేరు కదా. ఇవాళ ఏముందండి, అందరం కావాలనుకుంటున్నాం, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆ రోజు అన్ని కక్షలు కదా. ఇవాళ వేరు, ఆ వాళ్ళ వేరండి. అది శుభ్రంగా ఆయన మనశ్శాంతిగా ఉంటే చాలని కోరుకుంటున్నాం మేము. అది సంగతి. ఓకేనండి. అయితే మేము క్లాస్మేట్నే కలిసి ఇప్పుడు వచ్చాడికి పవన్ అని ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేయండి, వస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు దీనికి ఇక్కడండి. ఓకే సార్, ఎందుకు మీ పేరు అడగలేదండి నేను? అద్దంకి వెంకటేశ్వరరావు. కానీ వంగవీటి మోహన్ రంగ్ గారు అంత పవర్ఫుల్ లీడర్ అవుతారని మీరు అనుకోలే. ఏనాడు అనుకోలే. ఆయన హైట్ కూడా పెద్ద ఉండరు. మా ఇంత అండి, అంతకన్నా తక్కువ అండి, అంతకన్నా తక్కువ కొద్దిగా. అలాంటి వ్యక్తి అంత లీడర్ ఆంధ్రప్రదేశ్ లోనే అందరు ఇప్పటికీ మనసులో పెట్టుకుని గుర్తుంచుకునే వ్యక్తి అవుతారని అనుకున్నాను. అవును, నెంబర్ 1. ఆయన కలవండి. ఇక మనకు పెద్ద ఆయన చెప్పారు కదా, పవన్ గారిని కలిస్తే మిగతా విషయాలన్నీ తెలుస్తాయని చెప్పి, ఇక మనం ఇదంతా చూడొచ్చు. రంగా గారు పుట్టి ఇదంతా తిరిగిన ప్రదేశం అన్నమాట. ఎందుకంటే 6th క్లాస్ వరకు ఇక్కడే చదివారంట. చదివిన తర్వాత వెళ్ళారని చెప్పి పెద్ద ఆయన చెప్పారు కదా. ఇక మిగతా విషయాలు అయితే ఇక్కడ పవన్ గారు ఉన్నారు లోన, ఆయన అడిగైతే తెలుసుకుందాం. మనం ఈయన పవన్ గారి ఇంట్లో చూడవచ్చు. ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి బొమ్మ అయితే కనిపిస్తుంది, ఫోటో. నమస్తే అండి. అంటే మేము సెంటర్లో అడగగానే మిగతా విషయాలు తెలియాలంటే పవన్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. అంటే రంగా గారు ఇదే గ్రామంలో పుట్టారనే కన్నా ఎక్కువ మంది ఉయ్యూరు అని అనుకుంటారు అన్నమాట. ఉయ్యూరు కాదనే స్వగ్రామం, ఆయన బర్త్ కాటూరు గ్రామం, కృష్ణా జిల్లా. ఓకే. ప్రస్తుతం ఆయన ఇల్లు అది ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి అన్న గారు. పొలాలు ఉన్నాయి. పొలాలు అప్పుడు అమ్మేశారు రాధాబాబు గారు. ఇక వెళ్ళిపోయి విజయవాడలో రాజకీయం చేయటం, బాబు గారు కూడా అక్కడే సెటిల్ అవ్వటం. కాటూరు గ్రామానికి ఎప్పుడన్నా వచ్చి టీ కాఫీ తాగి పలకరించి వెళ్ళిపోతా ఉంటారు. మర్చిపోలేదు గ్రామాన్ని, మర్చిపోలేదు అన్న. గ్రామాన్ని బాబు టచ్ లో ఉంటాడు అందరికి. మాతో టచ్ లో ఉంటాడు అని పుట్టినరోజులకి పిలుస్తాడు. మా ఊరికి ఇలా కావాలంటే ఆయన ఊరు కూడా ఇదే కదా. తప్పకుండా అనే కాటూరు నుంచి ఎవరు వెళ్ళినా సరే ఆప్యాయంగా పలకిస్తాడు అనే రాధాబాబు. అంతకు ముందు అంటే మోహన్ రంగ గారు ఉన్న టైంలో
అప్పుడు ఏమన్నా కాంటాక్ట్స్ తెలుసు అంటారా? మీ తాతలు కానీ మీ నాన్నగారులు కానీ చెప్తారు కదా? తెలుసు అన్నయ్య. అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు పేరు ప్రజల కోసం కాకుండా వాళ్ళ నాన్నగారి కానీ పూజా కార్యక్రమాలు బాగా చేసుకునేవాళ్ళంట. రంగగారు వాళ్ళ నాన్నగారు. రంగగారు నాన్నగారి పేరు ఏంటంటే రంగగారు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా రాధాబాబు గారు అంటారు. అంటే వీళ్ళ అబ్బాయి పేరు రాధా గారు పెట్టుకున్నారు. నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు కూడా రాధా గారు. అవునన్నయ్య పెట్టుకున్నారు అన్నారు. ఓకే ఓకే. అదన్నయ్య ఎక్కువ పూజలు ఉండి మాట అప్పుడు. అవునన్నయ్య. వాళ్ళ తాతగారు చలపతిరావు గారు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నయ్య. మంటాడ గ్రామంలో ఉంటారు వాళ్ళంతా. కాటూరుకి మంటాడికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో పుట్టి పెరిగారన్నయ్య. చెప్పండి అన్నయ్య. ప్రస్తుతం మరి మీ గ్రామం నుంచి అంటే రంగా గారి కోసం ఏమన్నా కడుతున్నారా ఏమన్నా? అంటే రంగా గారి కోసం లాస్ట్ 4 years బ్యాక్ మన ఊర్లో గుర్తుగా రోడ్డు పక్కన సైట్ కొన్నారన్నయ్య. 3 ఎకరాలు వెచ్చేసి ₹1,00,00,000 పెట్టి దానిలో రంగా గారి స్మారక అభివృద్ధి అని స్మారకార్థం కడుతున్నారన్నయ్య. అది ప్రస్తుతానికి కొంచెం బాబు గారు కూడా గవర్నమెంట్ లేక ఇబ్బందులు ఉన్నారు ఫైనాన్షియల్ గా. కానీ ఎప్పటికైనా సరే రాధా గారు పూర్తి చేస్తారన్నయ్య. పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది. దానికి అనాథలకి వాళ్ళకి భోజన కార్యక్రమం వాళ్ళన్నీ చూసుకుంటారని పేదవారికి అది పక్కా జరుగుద్ది అన్నయ్య. మా ఆధ్వర్యంలోనే జరిగిద్ది అది. రంగా గారు ఆరాధ్య దైవం అన్నయ్య. ఇంట్లో వెంకటేశ్వర స్వామి యేసుప్రభు ఎలాగో అలాగే రంగా గారు కూడా మాకు ఆరాధ్య దైవం అన్నయ్య మా కుటుంబానికి. ఊరంతా అలానే ఉంటారంటారు చాలా మంది. అంటే అన్నయ్య ఆయన కంటే ఒక కులం లేదన్నయ్య. ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడని తెలుసు కూడా కూర్చున్నారు కదా. అవునన్నయ్య. అది అందరికీ తెలిసింది. ఆయన ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆయనకున్న విగ్రహాలు ఏ నాయకుడికి లేవు. ఆయన ఒక శక్తి. ఆయన ఒక నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. అందువల్ల ఆ యొక్క రీతిలోనే రాధాబాబు కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటూ నిత్యం విజయవాడ ఒక అడ్రస్ పెట్టుకొని ఎవడెళ్ళినా సరే పలకరిస్తూ ఫంక్షన్లకి అన్నిటికీ అటెండ్ అయ్యి కాదనకుండా నీట్గా ఉంటున్నారు అన్నయ్య. జరుగుతుంది. మరి అలాంటి రంగా గారు మీ గ్రామంలో పుట్టారు కాబట్టి ఆయన పుట్టిన ప్లేస్ ఏమన్నా మాకు మీరు చూపిస్తారు? తప్పకుండా అన్నయ్య, తప్పకుండా. రాధాబాబు గారి స్మారక స్థితి, రాధాబాబు గారు కొన్నది ప్లస్ ఇల్లు అన్ని చూద్దాం అన్నయ్య. మీరు ఓకే అంటే ఆయన బొమ్మ కూడా ఉందంటారా? రంగా గారి బొమ్మ కూడా పెట్టామన్నయ్య. కాటూరులో ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం. అలాగే రేపు 26 కూడా కార్యక్రమం చేస్తాం గట్టిగానే. బాగుంటది. ఆయన ఇంకా బ్రతుకుతానే ఉన్నాడు అన్నయ్య, చనిపోలేదు. జనాల్లో బతికే ఉన్నాడు అన్నయ్య గారు. ఇప్పటికి మా ఎక్కడైనా సరే ఆయన పేరు వినపడితేనే ఉంటుంది. పేరులో కూడా వైబ్రేషన్. ఇప్పుడు వచ్చే మా బిడ్డలకు కూడా రంగా గారు అలాగే వాళ్ళ యొక్క మానవ మనసు భావజాలం బట్టి పిల్లలకు కూడా నేర్పుతున్నాం అన్నయ్య. ఇది ఒక్క వ్యక్తి కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, క్యాస్ట్ అనేది తెలియదు వాళ్ళకి. అలాంటి పేదల కోసం బతికారు. అలా ఆయన అడుగుజాడలో ఆయన గురించి తెలుసుకుంటూ మీరు బ్రతకాలరా అని మా బిడ్డలకు కూడా మేము చెప్తున్నాం అన్నయ్య రేపటి తరం కోసం. ఇక మనం ఉన్న ప్రదేశం వచ్చేసరికి నెక్స్ట్ రంగా గారి గుర్తుగా ఈ గ్రామంలో ప్రస్తుతం ఈ స్థలాన్ని అయితే రాధా గారు తీసుకున్నారంట. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి ఎక్కడికండి ఇప్పుడు రంగా గారు? బోర్ కానించి అండి రంగా గారి కాలగట్టు ఈ బోధ వరకు అది అక్కడ వరకు అండి. ఇది ఆ గడ్డిమెట్టు వరకు. గడ్డిమెట్ట ఇప్పుడు ఈ బోధ దగ్గర నుంచి అండి, ఇది బోర్ కానించి అండి. ఈ బోర్ కాడి నుంచి ఇలాగా ఆ గడ్డిమెట్టు దాకానండి. ఓకే.
ఇక రంగా గారు పుట్టింది ఇదే ప్రదేశంలో అన్నమాట. అంటే అప్పుడు ఇల్లులు అయితే లేవు, మొత్తం మారిపోయింది ప్లేస్ అయితే, కానీ ఆయన పుట్టిన ప్రదేశం మాత్రం ఇదే. ఇక ఇక్కడ ఉన్నప్పుడు చెప్పారు కదా వాళ్ళ నాన్నగారు అది ఎక్కువ పూజా కార్యక్రమాలతో ఉండేవారంట. ఇంకా నలుగురు అన్నదమ్ములు కదా వీళ్ళు, పెద్ద అన్నయ్య వీళ్ళందరినీ కలిపి వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఇదే గ్రామంలో ఉంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి వీళ్ళు విజయవాడ వెళ్ళడం అయితే జరిగిందన్నమాట. పెద్దమ్మా ఎక్కడ ఈ శ్రీరామూర్తి మామూలు ఇల్లు బ్యాక్ సైడ్ అన్నారు, ఆయన పుట్టింది ఎక్కడని చెప్పి. అదే కదా, అదే కన్నా అడుగుదాం. ఏదండి స్థలం ఇదంటారా? ఇప్పుడు ఈ ఖాళీ స్థలమా అంటే అక్కడ తాటగిల్లు ఉండేది అంటారండి, అప్పుడు ఆయన పుట్టిన తాటగిల్లు అంటారా? అదే ఇదే ప్లేస్ అన్నమాట. లేదులేండి ఆయన పుట్టిన ప్రదేశం అంతే. మీరు కొనుక్కున్నారని తర్వాత ఓకే ఎవరిదండి అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం మీది? ప్రస్తుతం మేము అద్దెకుంటున్నాం. మీరు అద్దెకుంటున్నారు. ఓకే. ఎవరు కొన్నారు ఏమన్నా ఐడియా ఉందంటారా? వాళ్ళ పేరేదో ఉందమ్మా, భాస్కర్ రావు గారు అంటారు ఆయన పేరు, నాకు తెలీదు పూర్తిగా. వాళ్ళ తమ్ముడు అన్నయ్య తెలీదమ్మా. ఓకే. ఇక్కడ పుట్టి మొత్తం తిరిగి 6వ తరగతి వరకు ఎంతవరకు చదివారంట కదా ఇక్కడ. మీకేమన్నా ఐడియా ఉందంటారా? ఓకే సరేనా. అవునవును, ఇంకా తర్వాత వస్తారు కదా ఆడపిల్లలు. అవునండి అవును. అయితే వాస్తవంగా వాళ్ళ నాన్నగారు ఇక్కడే పుట్టి అక్కడ వెళ్ళారు. అనుకోకుండా ఇక అలా ప్రజల కోసం పనిచేసి చనిపోయారని తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యి వారసత్వంగా రంగగారే వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేగా. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి రాజకీయం లేదు, చిన్న స్థాయి నుంచి వెళ్ళారు వాళ్ళు. అవుననే. అప్పుడు మిడిల్ క్లాస్ అన్నమాట. అప్పుడు మిడిల్ క్లాసే అప్పుడు మిడిల్ క్లాసే, చచ్చిపోయిన రోజు మిడిల్ క్లాసే, ఈ రోజు బాబు కూడా మిడిల్ క్లాసే, వాళ్ళ అబ్బాయి కూడా. వాళ్ళకి ఏ రోజు అహంకారం గానీ భావజాలాలు మార్టాలు గానీ ఏం లేవని, వాళ్ళు ఎప్పుడు చిన్న స్థాయి వ్యక్తుల్ని చిన్నగా వచ్చినట్టే గతంగా గుర్తుపెట్టుకుని వాళ్ళ అమ్మగారి కాడి నుంచి రంగా గారు, ఆవిడ గారు, రత్నకుమారి గారు గానీ ఎవరు వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా మంచి మనుషులు. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు విజయవాడలో ఉంటారని. ఇప్పుడు కుంచినపల్లిలో ఇల్లు తీసుకున్నారు ఆ బాబు గారు. అక్కడ ఇప్పుడు రంగా గారిది స్తూపం అది కట్టారు అంటే చనిపోయిన తర్వాత. అవునన్నా, అదంతా విజయవాడ. అదంతా విజయవాడ, కృష్ణలంక ఏరియాలో ఉంటుంది. అవునన్నయ్య. ఆ స్థలంలో ఇంకా ఆయన్ని ఎప్పుడు అక్కడికి వెళ్తే చూడొచ్చు. చూడొచ్చు అన్నయ్య, దహనం చేసేసారన్నయ్య. చేసేసి ఇంకా అది అయిపోయింది అన్నయ్య. ఓకే. అదొక మర్చిపోలేని రోజు. డిసెంబర్ 26 అనేది. డిసెంబర్ 26 అన్నయ్య. ఓకే. ఈ ఇయర్ ఎప్పుడు అంటారు అది? 35 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 36 అన్నయ్య వచ్చే వద్దంతి. 36 సంవత్సరం చనిపోయి 36 సంవత్సరం. అవునన్నయ్య. అంటే భౌతికంగా ఆయన చనిపోయాడు కానీ ప్రజల గుండెల్లో, పేద ప్రజలు ప్రతి మనిషిలోనూ ఆయన గుర్తుంచుకుంటారన్నయ్య. రంగా గారు. ప్రస్తుతం కూడా చాలా గ్రామాల్లో ఆయన్ని మర్చిపోలేదు. ఇంకా ఆయన ఇప్పుడు కూడా కొత్తగా స్టాచ్యూస్. ఊళ్ళో దేవుడు బొమ్మ ఉంటుందో ఉండదో కానీ రంగా గారి బొమ్మ మటుకు ప్రతి చాటా ఉందన్నయ్య. అలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అన్నయ్య. అప్పుడు
ఇక అంటే మీ గ్రామంలో ఇప్పుడు రంగా గారి విగ్రహం అంటే ఎప్పటి నుంచి పెట్టారంటారండి ఆయనది? అనే ఎప్పటి నుంచో ఉందన్నయ్య రంగా గారి బొమ్మ. ఉంది, ఓకే. ఉందన్నయ్య. ఇది అసలుకి ఆ రోజుల్లో రంగా గారు ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు కదనే ఇక్కడ చదువుకున్న వాళ్ళు సగం వరకు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారనే. ఆ రోజు ఉన్న పరిణామాలు, రాజకీయ గొడవలు, ఒత్తిళ్లతో బొమ్మను అనేది సొంత గ్రామంలో పెట్టలేకపోయారనే. తర్వాత రాధాబాబు హయాంలో 4 సంవత్సరాల క్రితం స్మారకానికి వచ్చిన రోజు విగ్రహం తెచ్చి బొమ్మ పెట్టడం జరుగుతుందనే. దీన్ని మనం రీకన్స్ట్రక్షన్ అనేది చేయడానికి మీటింగ్ వేసుకున్నామనే. త్వరలో కూడా ఈ స్టాచ్యూ ప్లేస్ లో ఫుల్ బొమ్మ రంగా గారు చేయి మడత పెడతారు కదనే, ఆ స్టిల్ తో బొమ్మ అనేది పెట్టి ఘనంగా ఓపెనింగ్ చేస్తామని. రంగా గారు పేరు మీద అక్కడేమో ఓల్డేజ్ హోమ్ లాంటిది అలా ప్లాన్ చేస్తున్నారనే. ఆయన పుట్టిన ప్రదేశం అంటే ఇంకా అమ్మేశారు కాబట్టి ఇంకా అది లేదనే, అది లేదు. అందుకనే ఆయన అమ్మేశారు కాబట్టి గుర్తుగా కావాలని ఆ స్థలం చేయడం జరుగుతుందనే. ఈ పక్కనే కాటూరు అనే గ్రామం ఉంది. అక్కడ వంగవీటి మోహన్ రంగ్ గారు అన్నదమ్ములు వాళ్ళు అక్కడ ఉంటారంట. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక రంగా గారికి మిత్రులతో పాటు శత్రువులు కూడా పెరిగారని చెప్పుకున్నాం కదా. రంగా గారికి రోజు రోజుకి అభిమానులు పెరగడం, రంగా గారి పేరు కాంగ్రెస్ పార్టీ కేంద్ర వర్గంలో కూడా ఈయన పేరు వినపడడం ఇలా జరుగుతూ వచ్చింది. రంగా గారు ఏ విషయంలోని కూడా తగ్గేవారు కాదంట. వాళ్ళ అన్నయ్యలు కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవారంట, అందరూ ఒకటిగా ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఏం చేయలేరు అనే విషయాన్ని. అయినా రంగా గారు ఎప్పుడు అది పట్టించుకోలేదంట. రాజకీయంగా జరిగిన కొన్ని హత్యల్ని రంగా గారు ప్రశ్నించి వాటిని ప్రజల ముందు పెట్టడంతో వాటికి ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక రాష్ట్ర ముఖ్యమంత్రినే ఇరుకుని పెట్టింది అంటే రంగా గారి డేరింగ్ ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రిక్షా కార్మికుడు లాకప్ డెత్ అయినప్పుడు ఆయన్ని చంపడానికి కారణాన్ని గట్టిగా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేక పోలీసులు సైతం తలదించుకున్నారంట. ఇలా జరుగుతుండగా 1988 డిసెంబర్ 26న విజయవాడలో పేదల భూమి పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చున్నారు రంగా గారు. అప్పుడు చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారంట, మీరు ఇలానే కూర్చుంటే మీ శత్రువులు మీ మీద దాడి చేసే ప్రమాదం ఉందని. అయితే దానికి రంగా గారు ఒక్కటే మాట అన్నారంట, పేదలకి ఈ పట్టాలు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి లేవనని. దీక్షలో ఉన్న నన్ను చంపితే అది కర్మ అని చెప్పారంట. అన్ని రకాలుగా ఎదుగుతున్న రంగా గారిని చంపడానికి అదే మంచి సమయం అనుకున్న శత్రువులు 26 డిసెంబర్ 1988 సంవత్సరంలో భజన చేస్తున్న భక్తుల వేషధారణలో వచ్చి ఆయన్ని చంపారు. ఆయన్ని ఎదురుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ చీకటి కోణంలో రంగా గారిని చంపారు. వెంటనే ఆ వార్త దావానంలో రాష్ట్రం మొత్తం వ్యాపించింది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలే కాక రాష్ట్రం మొత్తం నుంచి విజయవాడకు చేరారు వారి అభిమానులు. దాంతో ఎప్పుడూ లేని విధంగా 40 రోజులు కర్ఫ్యూని విధించారు విజయవాడకి. అయితే రంగా గారి జీవిత చరిత్ర గురించి, అప్పటి విజయవాడ వాస్తవాల గురించి చాలా సినిమాలు వస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పట్లో ఒక సాహసం చేశారని చెప్పొచ్చు. అది ఏంటి అంటే 1988 సంవత్సరంలో రంగా గారు చనిపోతే 1989 సంవత్సరంలోనే సాహసమే నా ఊపిరి అనే సినిమా తీశారు. అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం. ఆ తర్వాత లేట్గా చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఆ సమయంలో ఆ సినిమా చూసిన వారు చాలామంది ఆశ్చర్యపోయారు. మనం వచ్చేసరికి రంగా గారు పుట్టిన గ్రామం అయితే చూసాం కదా, కాటూరు. అయితే ఆ గ్రామంలో వంగవీటి వారు ఎవరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుదామంటే మనం ఇప్పుడు వచ్చేసరికి మంటాడ అనే గ్రామం వచ్చామట. రంగా గారికి ఆయన చిన్నాన్న అవుతారన్నమాట రంగా గారు ఈయనకి.
సార్ నమస్తే సార్. మేము కాటూరు వెళ్ళాం సార్. ఇప్పుడు ఫ్యామిలీ గురించి కూడా పెద్దగా తెలియదు, అంతా వేరే వేరేగా ఉంటాయి కానీ వీడియోస్ అన్నీ. అసలు వాళ్ళ తాతగారు ఎవరు అసలు ఏంటనేది తెలుసుకుందాం అని నేను వచ్చామట అండి. అంటే ఉయ్యూరు అంటే అది ఉయ్యూరు మండలం అండి, కాటూరు గ్రామం. ఓకే ఓకే. మేకంటే అప్పుడు మేము ఇక్కడ ఉయ్యూరు పక్కన మంటాడు గ్రామంలో ఉండేవాళ్ళం. ఓకే. ఫస్ట్లో మీరు కూడా అక్కడే పుట్టారు? ఫస్ట్ లేదండి, మేము విజయవాడ. మొదట ఫస్ట్ కాటూరే. కాటూరులో మా తాతయ్య గారు సీతారామయ్య గారు, మా నాన్నమ్మ సావిత్రమ్మ గారు. ఓకే ఓకే. సావిత్రమ్మ గారు 5 మగపిల్లలు అన్నమాట. ఇంట్లో పెద్ద ఆయన కోటేశ్వరరావు అని మోటార్ ఫీల్డ్ అండి. ఆయన 1972లో చనిపోయారు. రెండో ఆయన నారాయణరావు అని ఆర్టీసీ డిపార్ట్మెంట్ చేశారన్నమాట. 3 మా నాన్నగారు. మీ నాన్నగారి పేరండి? శోభనా చలపతిరావు. ఇక్కడ ఉయ్యూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చేశారు. రంగారు చనిపోయిన తర్వాత 89 to 94 మధ్యలో ఆయన ఎమ్మెల్యే చేశారు. అప్పుడు పాత కాన్స్టిట్యున్సీ, పెనలూరులో కలిసింది ఉయ్యూరు. ఓకే. 4 ఆయన రాధా గారు, రాధాకృష్ణమూర్తి. 5 లాస్ట్ రంగా గారు. ఆడపిల్లలు ఎవరు లేరు. 5 అన్నదమ్ములు. వాళ్ళు విజయవాడ రావడానికి అప్పట్లో మీ ఫ్యామిలీస్ బయటికి రావడానికి ఆ ఊరి నుంచి అది కొంచెం అంటే ఇది చిన్న సామాన్య రైతు కుటుంబం. అక్కడ మాకు ఆస్తులు కూడా ఏమో ఉంటా ఒక ఇల్లు ఉండేది, కొంత భూమి ఉండేది అన్నమాట. మా తాతగారు వ్యవసాయం చేసిన వాళ్ళు కొంచెం కుటుంబ మెయింటెనెన్స్, ఆర్థికపరమైన మెయింటెనెన్స్ కోసం దాని గురించి మా నాన్నగారికి అప్పుడు టెలిఫోన్స్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. బిఎస్ఎన్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మార్చారండి టెలిఫోన్ డిపార్ట్మెంట్. తర్వాత మా పెద్దనాన్న గారికి ఆర్టీసీలో వచ్చింది. ఇక ఇద్దరు కూడా విజయవాడలోనే ఉద్యోగాలు రావడంతో ఇక ఫ్యామిలీ విజయవాడ షిఫ్ట్ అయ్యారన్నమాట. షిఫ్ట్ అయినాక ఇక అనుకోకుండా రాధా గారు, రంగా గారు ఈ పాలిటిక్స్లో రాజకీయాల్లో దిగాల్సి ముందు నుంచి ఏం లేదు. రాధా గారి దగ్గర నుంచి వచ్చింది. అవును, రాధా గారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ పార్టీలో ఉండేవాళ్ళు. రాధా గారు పాలిటిక్స్ ఉన్నప్పుడు రంగా గారికి ఆయన పని చేసిన వాళ్ళు రంగా గారి మీద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కదా, ఆయన చూసిన వాళ్ళు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రంగా గారు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. లేదంటే ఆయన కూడా ఒక సామాన్యంగానే అలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అప్పుడు మా నాన్నగారు విజయవాడలో చేసి తర్వాత కొన్నాళ్ళకి ఉయ్యూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఉయ్యూరు ట్రాన్స్ఫర్ వచ్చి మా పెద్ద నారాయణరావు రెండో ఆయన వచ్చి విజయవాడలోనే ఉన్నారన్నమాట. ఓకే. మీ ఇనిషియల్ కూడా ఒక రకమైన పవర్ వంగవీటి అనేసరికి అది వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందన్నమాట అండి. రంగా గారు, రాధా గారు, రంగా గారు వాళ్ళని బట్టే వాళ్ళు మీరు ఎత్తుక్కుంటా వచ్చారంటే ఆడవాళ్ళు. అవునండి. ఎవరు మీకు తెలియదు కదా. అవునండి. ఆ పేరులో కూడా వైబ్రేషన్ ఇప్పటికీ ఆ సైడ్ ఏమైనా ఉండే మొత్తం ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఆయన విగ్రహం కానివ్వండి, వంగవీటి రంగా అనే ఆ పేరుకే అంత. అలాంటి మీరు ఫ్యామిలీలో పుట్టారు, ఆ ఫ్యామిలీ నుంచి అంతే. ఇక ఆ ఫ్యామిలీలో పుట్టాం, ఒక రకంగా అదృష్టం అనుకుంటే ఒక రకంగా దురదృష్టం. అవునండి. అటువంటి నాయకులు కోల్పోయాము. అవునవునండి. వాడి గుండి ఉంటే 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉండేవాడు ఆంధ్రప్రదేశ్. 2-3 సార్లు చేసి ఉండేవాడు. అవునండి. కానీ కొన్ని శక్తులు ఏకమైపోయి మరి ఒకసారి ఎదుర్కోవాలంటే వెనక నుంచి మరి ఖచ్చితంగా, లేదంటే మీరు అన్నట్టుగా ఆ స్టేజ్కి వెళ్తే మరి వాళ్ళు కనపడరు కదా. అంతే కదా. లేదంటే ఈ పార్టీకి అసలు ఊహించడం కూడా ఊహించలేము, అంత రేంజ్లో ఉంది ఆయన. అవునండి. అది చాలా బాధేలేండి. అసలు మీ ఫ్యామిలీకే కాదు మా అందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చాలా నష్టమే అని చెప్పుకోవచ్చు. ఇవాళకే మరి ఇవాళకే నిన్నగా మొన్న కూడా పామర్రులో ఒక విగ్రహం రంగారావు అబ్బాయి రాధాకృష్ణ మేము కూడా వెళ్ళాము. మా బోడి ప్రసాద్ గారు, మా పామర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వరలరామయ్య గారు, వాళ్ళ అబ్బాయి కుమార్ రాజా గారు, అందరూ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇవాళకి ఆయన విగ్రహాలు ఓపెన్ చేస్తారంటే ప్రజలుగా ఆయన మనకి చాలా మంది వాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు యువత, ఆయన చనిపోయడానికి మీరు ఇంక పుట్టుంటారు. అవునండి. అవును. ఇవాళ మరి ఆ పేరు కూడా మా యువత ఏంటి చాలా మంది బళ్ళ మీద ఏంటి మాలాంటి వాళ్ళు బళ్ళ మీద వేసుకుని ఆ వంగవీటి రంగా అంతే. ఇంకా అది ఒక పవర్ఫుల్ ఒక వైబ్రేషన్ అంతే. ఇంకా ఒక యూత్ ఐకాన్, ఇప్పటికే యూత్ ఐకాన్ ఆయన తెలియకపోయినా, ఆయన చూడకపోయినా ఒక యూత్ ఐకాన్ ఆయన రంగా గారు అంటే. అవునండి. మరి అలాంటి ఫ్యామిలీలో మీరు అన్నట్టు అదృష్టము అనుకోవాలి. లేదంటే నేను ఒక రకంగా చెప్తున్నాను, ఆ వ్యక్తే కనుక ఉండుంటే, మోహన్ రంగా గారు అనే వ్యక్తి ఉండుంటే ఇప్పుడు ప్రత్యేక ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ అప్పుడు కలిసి ఉండేది కదా. అసలు ఈ రాష్ట్రంలో రూపురేఖలే మారిపోయాయండి. రూపురేఖలే మారిపోయాయి ఆయన కనుక ఉండుంటాయి. ఇవాళ నాకు తెలిసి అటువంటి వ్యక్తికి ఒక 2 సార్లు 3 సార్లు సీఎం చేస్తుంటే ఇవాళ సామాన్యుడు మాకు గడవట్లేదు, డబ్బులు లేవు, తింటాకి తిండి లేదు,
లేకపోతే ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మేము అనారోగ్యం గురి మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు అట్లా అనే ఆ పదాలు రెండు అసలు వినపడేవి కాదు. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి కనుక ఉండుంటే వాళ్ళు చెప్తున్నాం కదా, ఆయన ఎక్కడ తేవాలో అక్కడ తెచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పేదరికం అనేది అసలు ఉండేది కదండి. ఆ మనస్తత్వం అంట కదండి ఆయన మొత్తం. అంటే ఇక్కడ ఉంది ఉన్నది తీసి ఇక్కడ లేని వాళ్ళకి పంచాలి, ఇక్కడ ఉండకూడదు లేని వాళ్ళు అంతే అంతే. అవును, వీళ్ళు బాధపడకూడదు. అవును, పేదరికం అనేది ఉండేది కాదు అసలు. నాకు తెలిసి ఆ రంగా అనే వ్యక్తి కనుక ఉండుంటే 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళు. ఈ పాటికి రాష్ట్రంలో అసలు పేదరికం అనేది అసలు కంప్లీట్ నిర్మూలన అయిపోయేది. విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇక వేరే రంగా ఆర్థికపరంగా ఇబ్బంది అయ్యానికి ఇవాళ ప్రజలు ఫేస్ చేసే పరిస్థితి ఉండేది కాదు. దురదృష్టం అంతే. మరి భగవంతుడు కూడా మరి ఎందుకని ఆయనకి అలా జరిగిందో తెలియదు. కానీ ఆయన కూడా అంత డేరింగ్ ఉండేవారు అంట కదండి, చావుకు అసలు భయపడేవారు కాదు కదండి. అసలు తెలుసు ఆయనకి, తెలుసు చంపేస్తారని తెలిసి డిసైడ్ అయిపోయి కూర్చున్నారు. ఎక్కడో దిక్కు మొక్కు లేకుండా ఎక్కడో రోడ్ల మీద ఎక్కడో దీనిగా ఉంటే ఒక గాంధీ మార్గంలో మనం అప్పటికి అన్ని రకాలుగా జరుగుతున్నాయి ప్రయత్నాలు. గాంధీ మార్గంలో సహజంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సైతం సాహసించాల మహాత్మా గాంధీజీని. వాళ్ళు ఏముంది తలుచుకుంటే ఒక బుల్లెట్ గాంధీజీ గారిని. దురదృష్టాన్ని మన దేశం కూడా చంపేసేట. మరి వాళ్ళే సాహసం చేయలేకపోయారు మహాత్మా గాంధీజీ. ఇది వాళ్ళకి అన్ని ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ అన్నీ దెబ్బతీస్తున్నాడు ఈయన ఉంటే మనకి ఇబ్బంది అని వాళ్ళే అలా ఆలోచించారు. బ్రిటిష్ వాళ్ళే సాహసించలేదు మహాత్మా గాంధీని చంపేయటానికి. మనం ఏముంది పెద్ద లెక్క ఏముంది. ఒకవేళ 99% అటువంటి పరిస్థితి రాదు. నిరాదీక్షలో గాంధీ మార్గంలో నిరాదీక్ష చేస్తున్న వ్యక్తిని చంపడం అనేది రాదు. ఒకవేళ చంపితే వాళ్ళు గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే అన్నారు. తర్వాత అదే జరిగింది అనుకోండి. నిజంగా కూడా అంతే కదండి. ఇప్పుడు యుద్ధానికి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి యుద్ధం విరమించుకోవాలి. సాయంత్రం ఆయుధం చేతిలో ఉండదు కాబట్టి వాళ్ళని చంపడానికి వెళ్ళకూడదు అనేది యుద్ధానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. కానీ నేను ప్రజల కోసం కూర్చున్నప్పుడు ఆ నియమాలనే పక్కన పెట్టి చంపారు అంటే అది మరి యుద్ధానికే వ్యతిరేకము. ముఖ్యంగా ఏంటంటే అన్ని వర్గాల్లో అన్ని సామాజిక వర్గాల్లో ఆర్థిక వెనుకబడి ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలు, బీసీ మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థిక వెనుకబడిన కులాలు మాత్రం ఇవాళ ఆయనకు అనుకుంటూ ఉంటే ఒక మంచి స్థితిలో ఉండేవాళ్ళు. దురదృష్టం అన్నమాట. ఇవాళ విజయవాడ చూడండి, అంత రాబందులు కబ్జాలు చేశారు విజయవాడ అన్నమాట. మొత్తం మీద బతికి ఉంటే ఉంటాం, పోతే పోతాం అంతే. ఉన్నావా ప్రజలు సేవ చేద్దాం, పోయావా మనకి ఎందుకంటే మంచిగా ఉండదు అనేది డిసైడ్ అయిపోయాను. చూసారండి మీ బాబాయ్ అంటే బాబాయ్ కదా మీకు? బాబాయ్ అప్పుడు మా కింద 16-17 ఏళ్ళు వయసు. చిన్నప్పుడు మీతో ఎప్పుడైనా మాట్లాడతాం అంటే ఆయన ఎక్కువ మచిలీపట్నం వెళ్తూ ఉండేవాళ్ళు. మచిలీపట్నం మా నాన్నగారు ఇక్కడ బేస్ టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు కదా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ మా ఇంటి దగ్గర అప్పుడు మేము ఉయ్యూరు మా నాన్న ట్రాన్స్ఫర్ అయినాక ఉయ్యూరులో కొన్నాళ్ళు అద్దుకున్నాం. తర్వాత ఇక్కడ మంటాడులో వచ్చి నీళ్ళు కట్టుకుని మంటాడు వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడ ఆగి ఉయ్యూరులో ఉన్నప్పుడు కూడా ఉయ్యూరులో ఆగుతాం. మసీద్ సెంటర్లో ఉండేవాళ్ళం. తర్వాత ఇంకో చోట పాల కేంద్రం దగ్గర ఒకటి కంపల్సరీ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతే వెళ్ళిపోయేవాళ్ళు. లేదా రిటర్న్లో వచ్చి కంపల్సరీ ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు. బాబాయ్తో మాట్లాడిన విషయాలు ఏమన్నా మనకి అంటే అప్పుడు చిన్న వయసు కదా, అంటే ఆయనకి మాట్లాడేవాళ్ళు. అంటే ఎక్కువ మా నాన్నగారు ఆయన మాట్లాడుకున్నాడు రాజుగారి గురించి. మా నాన్నగారు కూడా కొంచెం వద్దులే తమ్ముడు, అవతలేమో బలమైన సామాజిక వర్గాలు మన ఆర్థికంగా ఢీ కొట్టలేము మనం ప్రజెంట్, వాళ్ళంతా మళ్ళీ ఇబ్బంది పడతావు, వద్దులే రాజకీయాలు అంటే లేదండి మనం ఇంకా ప్రజల కోసం మనం తప్పదు, అందరూ ఎలా అనుకుంటే అలాగని ఆయన తెలిసి ఫస్ట్ నుంచి ఇలా ఎదరికి వెళ్తే ఖచ్చితంగా మనకు థ్రెడ్ ఉంటుంది. ఎదరికి వెళ్తా ఉండి కొలితే ఇంకా పెరుగుతుంది అనేది ఈయనకు ఉంది మనసులో. కానీ ప్రజల కోసం ఉండిపోవాలి, కట్టుబడి చెయ్యాలి వాళ్ళ కోసం అనే కాన్సెప్ట్ ఇంకా ఆయన ఎక్కడ తగ్గలేదు. ఇంకా ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్కే కాదండి నేను చెప్తున్నా, అటువంటి వ్యక్తి పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు, అంత డేరింగ్ ఉండేవారు అంతే. ఇంకా అటువంటి వ్యక్తి పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు అంతే. ఇంకా ఆయన చరిత్ర ఆయనతోనే ముగింపు. ఇంకెవరు ఆయన్ని బీటౌట్ చేసే లేదు. అంత డేరింగ్ ఆ రోజుల్లో ఆ టైంలో అంత డేరింగ్ అంటే అమ్మో అసలు ఈ పార్టీకి ఉంటే ఇంక చాలా సేఫ్టీ జోన్ లో ఉండొచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే ఇప్పుడు రాజకీయం ఏముంది, అంత డబ్బు సంపాదించుకోవడానికి ఇప్పుడు రాజకీయం ఒక్కసారి 1 ఎమ్మెల్యే అయితే చాలు. కానీ అప్పుడు రాజకీయం అలా కాదు కదా, సేవ చేయాలి లేదా మన డబ్బుకి వచ్చి పెట్టాలి. 1 ఎమ్మెల్యే అయితే 10 తరాలకు సరిపడా వెనక్కి వేసుకోవచ్చు. అప్పుడు అలా కాదు కదా, సేవ చేయడానికి ప్రజలకు సేవ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేవారు.
వాళ్ళ క్యాడర్ కూడా అలాగే అయిపోయారు. క్యాడర్ కూడా ఏ పుట్టలో ఏ పాము ఉంది పొద్దున్నేసి కానీ అదే ఎత్తుక్కుంటారు ఇక. అంతే అంతేనండి. ఏ పుట్టలో ఏ పాము ఉందంటే ఏ పుట్టలో ఏ ఆర్థిక వనరులు ఉన్నాయి, అవి గుంజేసుకోవాలి, ఆగేసుకోవాలి, తినేయాలి, మింగేయాలి. అది. ఓకే, థ్యాంక్స్ సార్. అడగగానే మాకు అనిపించింది. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్. మేము ముగ్గురు అందంలో. మీరు ముగ్గురు. పెద్ద ఆయన శంతన్ కుమార్ గారు పేరైనా ఉంటారు. ఓకే. రెండో ఆయన మేఘనాథ్ గారు వైజాగ్లో ఉంటారు. ఓకే. చంద్రన్ కుమార్ గారు విజయవాడలో ఉంటారు. నేను ఉయ్యూరులో ఉంటాను. మదర్ నా దగ్గరే ఉంటాను. ఓకే. మీరేం చేస్తారు సార్? నేను చిన్న బిజినెస్ చేసుకుంటాను. ఇది మంటాడు సార్. మంటాడు అంటే మేము మంటాడులో ఇక్కడే ఉన్నాం. నాన్నగారు ఎమ్మెల్యే ఏమంతా ఇక్కడే వంగవీటి గారు పాత కాన్స్టిట్యూన్సీలో ఉండేది. రంగా గారు చనిపోయడానికి కూడా ఇక్కడే ఉన్నారు. చనిపోయడానికి కూడా ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఖననం చేశారు? అది అంత అంటారు రంగా గారిది. అప్పుడు అసలు మామూలు కాదు కానీ చనిపోయిన కర్ఫ్యూ దాదాపు 4 రోజులు మా రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోయింది. కర్ఫ్యూ పెట్టారు. అప్పుడు కృష్ణా నది ఇప్పుడు వారధి ఉంది కదండి, కనదుర్గం వారధి పక్కనే కృష్ణా నదిలోని చేశారు. మీరు అప్పుడు దగ్గరికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదండి అంత. అప్పుడు వెళ్ళాంలేండి, చిన్నపిల్లలు కదా, వెళ్ళాం. మా నాన్నగారు అందరూ వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇచ్చారు. వెళ్ళాము. ఇంకేం చేస్తాం, దురదృష్టం. మహా వ్యక్తిని, మహానుభావుని మేము కోల్పోయాం. మళ్ళీ మేము అన్ని గుర్తు చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఇదండి వంగవీటి రంగా గారి గ్రామం గురించి, ఆయన గురించిన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.